ఏ ఇటు చూడు, సడన్ గా ఈరోజు నీకు తాళి కట్టాను కదా, ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. దానికోసం నువ్వేమి ఫీల్ అవ్వకు. అది జస్ట్ ఒక పసుపు కలర్లో ఉండే ఒక తాడు మాత్రమే, అంతే. నీకేదైనా అన్కంఫర్టబుల్గా ఉందంటే దాన్ని తీసేసి, ఇదిగో ఇక్కడ చాలా హ్యాంగర్స్ ఉన్నాయి, దానిలో ఏదో దానికి తగిలించేసాయి. ఓకే, నో సెంటిమెంట్, నథింగ్. ఓకే, ఇదిగో చూడు, అంత పెద్ద ఇల్లు కదా, ఇక్కడి నుంచి మొత్తం నీదే, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. అది మాత్రమే కాదు, 4-5 కార్లు కూడా ఉన్నాయి, పనులు కూడా ఉన్నారు. నీకేం కావాలన్నా ధైర్యంగా అడుగు, కారు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు. సంతోషంగా, హ్యాపీగా, మనశ్శాంతిగా ఉండు. అంతెందుకు, ఖర్చులకి డబ్బులు కావాలంటే నన్ను కూడా అడగాల్సిన అవసరం లేదు నీకు. ఆ డ్రా ఓపెన్ చేసి చూడు, దానిలో ఎంత ఉంటే అంత తీసేసుకో. అది సరిపోలేదు అనుకో, యు నో మై డాడ్ రైట్, ఆయన్ని మాత్రమే అడుగు. ఇంకా ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళంతా మృగాలు, వాళ్ళనైతే అస్సలేం అడగకు. యు గాట్ మై పాయింట్? అండ్ యు నో మాలిని, నా వల్ల నీకు ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ రాదు. నా చిటికెన వెలు కూడా నీ మీద పడనే పడదు. నువ్వు మనశ్శాంతిగా, సంతోషంగా, ఎలాంటి భయం లేకుండా మీ ఊర్లో ఎలా ఉన్నావో ఈ ఇంట్లో కూడా అదే విధంగా, అదే సేఫ్టీతో ఉండొచ్చు. ఇదిగో ఎటు చూడు, ఈ డోర్కి బయట మాత్రమే నువ్వు నేను భార్యాభర్తలం. ఈ రూమ్ లోపలికి వచ్చేసామంటే నేను తారక్ అండ్ నువ్వు, నీ పేరు మాధవి. నువ్వు మాధవి, నేను తారక్. ఓకే, అంతే. ఇంకా ఇటు చూడు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. నీకు నచ్చితే ఎదిగో పెద్ద బెడ్ ఉంది, నువ్వు ఇక్కడ పడుకోవచ్చు. నచ్చలేదా కింద పడుకొని నిద్రపో, లేదంటే ఒక పంచే మరో కొత్త బెడ్ తీసుకొచ్చి దాని మీద కావాలంటే పడుకో. ఓకే? అయ్యో అయ్యో అయ్యో, ఈ రోజు యు నో వన్ థింగ్, నీకు తాళి కట్టగానే నా కన్న తల్లి మోహన్ నువ్వు చూసుండాలి. నువ్వు చూసే ఉంటావుగా. అయ్యయ్యయ్యో, ఇదిగో చూడు మాలిని, నాకు మా అమ్మ అంటే అస్సలు నచ్చదు. నాకు నచ్చదు. తనని ఏడిపించాలి, ఊరందరి ముందు ఆమెను అవమానించాలి. ఇదిగో చూడు, ఆమెకి గౌరవం, అంతస్తు, డబ్బు ఇవన్నీ ముఖ్యమని నాకు బాగా తెలుసు. అందుకనే సడన్ గా నీ మెల్లో ఈరోజు తాళి కట్టాను. ఇది తలుచుకుని నా కన్న తల్లి జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. అది మాత్రమే కాదు, ఏ బాధతో, అవమానంతో తనను అస్సలు నిద్రపోనివ్వను. అది తలచి యు నో వన్ థింగ్, తను ఏడుస్తూనే ఉంటుంది. అది చాలు నాకు. ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్.
యూ డోంట్ వరీ. ఇక్కడ నువ్వు ఎవరి గురించి బాధపడకు, ముఖ్యంగా ఎవరికి భయపడకు. ఓకే? నీకేం ప్రాబ్లం వచ్చినా నీకోసం నేనొచ్చి నిలబడతాను. గాట్ ఇట్? కానీ నీకు ఇంకో విషయం తెలుసా? నేను ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను. జీవితంలో గొప్పగా ఏదో సాధించిన ఫీలింగ్ నాకు. అదేంటంటే సారీ 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 అది ఏమంటారంటే, అదే బాగా దెబ్బలు తగిలి నొప్పిగా ఉన్నప్పుడు కాపురం పెడతారు చూడు, సమ్మగా ఉంటది. ఈరోజు నాకు అలాగే ఉంది. గుడ్ నైట్ మాలిని. గుడ్ నైట్. గుడ్ నైట్. Na